సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే ప్రెజెంట్ శ్రీకాకుళం వచ్చేసాను అనమాట. చాలా మంది ఉమెన్స్ లో వెయిట్ లిఫ్టింగ్ కానీ లేకపోతే ఫిట్నెస్ లో కానీ చాలా మంది ఉమెన్స్ ని సీనియర్ గా చూస్తూనే ఉంటాం. బట్ వెయిట్ లిఫ్టింగ్ లో మాత్రం చాలా కొంతమందినే చూసాం. మన ఇండియా నుంచి ఒలింపిక్స్ లో శ్రీకాకుళాన్ని రిప్రజెంట్ చేశారు మన కరణం మల్లీశ్వరి గారు. అది ఒలింపిక్స్ లో 3rd ప్లేస్ వచ్చారు. బట్ ఆఫ్టర్ దట్ నేను అలాంటి పర్సన్స్ ని నేనైతే ఎక్కడ చూడలేదు. మళ్ళీ శ్రీకాకుళంలో మళ్ళీ నేను చూసాను అంటే రాజేశ్వరి గారు. సో వెయిట్ లిఫ్టింగ్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఏమైనా ఫినాన్షియల్గా సపోర్ట్ ఉంటుందా, గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఉంటుందా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్లేస్మెంట్స్, జాబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయా, సో ఇలాంటివన్నీ చేసేటప్పుడు నేను తనకి రియల్ లైఫ్లో స్టోరీ చూసాను. తనకి యాక్చువల్గా హస్బెండ్ లేరు, సింగిల్ డాటర్ అనమాట అండ్ సింగిల్ పేరెంట్. బట్ తను లైఫ్ అంతా కూడా ఈ వెయిట్ లిఫ్టింగ్, ఈ ఫిట్నెస్ మీదే ఉన్నారు. తనకి గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ లేదు, ఫినాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని వినడం జరిగింది. సో ఈ రోజు అయితే మన శ్రీకాకుళం నుంచి అసలు రాజేశ్వరి గారి లైఫ్ స్టైల్ ఏంటి, సో వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు కాలం చెల్లించారు అండ్ ఆ తర్వాత ఆవిడ ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి అండ్ తను ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ అని అడగడానికి ఈరోజు అయితే మనం శ్రీకాకుళంకి రాజేశ్వరి గారితో మాట్లాడడానికి అయితే వచ్చేసాం. ఈరోజు నాతో పాటు రాజేశ్వరి గారు ఉన్నారు. సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నారు. హాయ్ రాజేశ్వరి గారు. మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఎలా ఉన్నారు? బాగున్నారు? నాట్ బ్యాడ్. బాగున్నానని అయితే చెప్పట్లేదు. నథింగ్. సో బాలేరు. ఇంకా ఎందుకని బాలేరు చెప్పండి. అంటే నేను స్పోర్ట్స్లో డిస్ట్రిక్ట్ నుంచి నేషనల్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదిగింది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వెయిట్ లిఫ్టింగ్ పుట్టినీళ్ళు. అట్లాంటిది శ్రీకాకుళంలోని జిల్లాలో ఏదో ఒలింపిక్స్లో మెడల్ కొడితే జాబ్ ఇస్తాము, స్టేట్ ఇంటర్నేషనల్స్ లేదు, నేషనల్స్ లేదు అనేది ఇంపాసిబుల్ అనమాట. నేను పిహెచ్డీ చేశాను, ఎన్ఐఎస్ చేశాను, ఎంపీడీ చేశాను, ఫిజికల్ ఎడ్యుకేషన్లో కాంట్రాక్ట్ బేసిక్లో పీఈటీగా చేస్తున్నాను. అది కూడా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు 2019-2015 ముందు ఉండేటప్పుడు ఆయన కాంట్రాక్ట్ బేసిక్లో నాకు జాబ్ ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే మా హస్బెండ్ చనిపోయారు, చిన్న పాపతో ఉంటున్నాను సార్, మెయింటెనెన్స్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటే ఇమ్మీడియట్గా కానీ స్పందించి నాకు జాబ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి నేటికి 9 years నుంచి చేస్తున్నాను. మళ్ళీ సార్ గెలిచిన తర్వాత మళ్ళీ వెళ్ళి సార్కి ఇలా నా ప్రాబ్లం అని చెప్పాను. లోకేష్ గారిని వెళ్ళి కలవండి అని చెప్పి ఒక లెటర్ ఇవ్వటం జరిగింది. ఆ లెటర్ ఇవ్వటం జరిగింది మేడం. నాకు ఆయన మళ్ళీ కలవాలనుకుంటున్నాము. లోకేష్ గారిని కలవమని చెప్పి లెటర్ ఇచ్చారా? అవును మేడం. లోకేష్ గారిని కలిసారా? లోకేష్ గారిని లేదు మేడం, కలవాలనుకుంటున్నాను. ఓకే, అసలు ఫస్ట్ వీటన్నిటికన్నా ముందు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ హస్బెండ్ ఏం చేసేవాళ్ళు, మీ హస్బెండ్ ఉండేటప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, సో అతని ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది స్పోర్ట్స్లో? స్పోర్ట్సే కాదు మేడం, ఎడ్యుకేషన్ కూడా నాకు ఆయనే ఇంటర్మీడియట్ నుంచి చదివించారు. నన్ను మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ మేడం. ఓకే. 2017లో చనిపోయారు. పాప 2014లో పుట్టింది. 17లో ఆయన చనిపోయారు. తప్పడం చాలా కష్టంగా ఉందని చెప్పి చాలామంది అధికారులకు, వైసీపీ నాయకుల దగ్గర కూడా చాలామంది తిరిగాను. విద్యాసాగర్ గారు లెటర్ ఇచ్చారు, నో జాబ్ యూస్ అనమాట. అలాగే ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి అర్థించిన రోజు లేదు, ప్రెస్లో కానీ ఎక్కడ కానీ అర్థించి అడిగే రోజు అంటే ఏమీ లేదు మేడం. మిగిలింది శ్రమ తప్ప ఇంకేమీ లేదు. ఓకే, సరేనా. అంటే హస్బెండ్ ఎలా చనిపోయారు? హస్బెండ్ సడన్గా చనిపోయారు మేడం. 2017లో చనిపోయారు. చిన్న పాప కూడా నాతోనే ఉంది. చిన్న పాప తనను మెయింటైన్ చేయాలంటే, రెంట్లు కట్టాలంటే ఇప్పుడున్న మెయింటెనెన్స్ మీకు చాలా కష్టంగా ఉంది. కానీ ఏదైనా ప్రభుత్వం మాకు గవర్నమెంట్ జాబ్ అనేది ఇస్తే, మా ఎడ్యుకేషన్ తగ్గట్టు ఒక జాబ్ ఇస్తే లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మేడం. ఓకే, 2017 నుంచి 2024 ఇప్పటి వరకు అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏమైనా జాబ్ చేస్తున్నారా, లేకపోతే మీ ఫినాన్షియల్ ఎలా కెటైన్ అవుతున్నారు? అంటే స్పోర్ట్స్ అనేది వేమ్గా పెట్టుకొని చిన్న చిన్న పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ దాని మీద వచ్చే 300-400 తర్వాత ఈ వచ్చిన 17,000 జీతంతో అలా చాలా జీతంతో లీడ్ చేస్తున్నాం. సో ప్రస్తుతానికి అయితే లైఫ్ అలా లీడ్ అవుతుంది. సో అంటే స్పోర్ట్స్ వాళ్ళకి ఎక్కడ స్కోప్ ఉండట్లేదా, జాబ్స్ ప్లేస్మెంట్స్ ఇవ్వట్లేదా, అసలు ఏంటి పరిస్థితి? అమ్మాయిలు అయితే అన్యాయం అయిపోయి మేడం. ఎస్పెషల్లీ వెయిట్ లిఫ్టింగ్ అనేది చేయాలి, ఇండివిజువల్ గేమ్ ఒక పేరు వస్తుంది అని శ్రమ చేస్తూ కష్టపడుతూ చదువుని నెట్టుకుంటూ జీవితం నెట్టుకుంటూ, తల్లి తండ్రి డబ్బులు లేకపోయినా, మా ఫాదర్ లేరు, చిన్నప్పుడే చెప్పారు. అంతా దీంట్లో కూడా అకాడమీలకు వెళ్ళి, కోచెస్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పేరెంట్స్ని వదిలి
చాలా కష్టపడి అంత స్టేజ్లో అంతమంది చూస్తున్న ఒళ్ళు గుల్ల చేసి ఈ డ్రెస్ చేసుకొని దేశానికి పేరు తెద్దాం, డిస్ట్రిక్ట్కి పేరు తెద్దాం చాలా కష్టపడుతూ ఉంటాం మేడం. కానీ మా కష్టాన్ని ఆ నిమిషంకే వస్తారు, నాయకులు వస్తారు, మెడల్స్ వేస్తారు, సర్టిఫికేట్స్ ఇస్తారు, వెళ్ళిపోతారు. కానీ మా జీవితం ఎలా సాగుతుందని ఏ నాయకుడు అడిగేది లేదు, పట్టించుకునేది లేదు మేడం. రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాన్కి ఏదో ఒక జాబ్ వాళ్ళ ఎడ్యుకేషన్ తగ్గట్టు ఇస్తే స్పోర్ట్స్ అనేది ఇంకా ముందుకెళ్తుందని నా అభిప్రాయం మేడం. ప్రతి ఒక్కరు కూడా నాయకులైనా సరే స్పోర్ట్స్ మినిస్టర్ అంటారు, స్పోర్ట్స్కి ఎన్ని కోట్లు ఇస్తామంటున్నారు, అది ఎక్కడ పెడుతున్నారు, ఏం పెడుతున్నారో అధికారులకు తెలియాలి, నాయకులకు తెలియాలి. ఎడ్యుకేషన్ తగ్గట్టు ఏమీ ఉద్యోగం లేదు మేడం. ఎలా బ్రతకాలి, ఇప్పుడున్న ఖర్చులతో పాటు ఎలా బతకాలి, అద్దెలు ఎలా కట్టుకోవాలి, చదువు ఎలా చదవాలి, మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఇప్పుడు స్పోర్ట్స్ చేసాం అనుకోండి ఫుడ్ ఎలా తీసుకోవాలి. మేము మెయిన్ ఏంటంటే స్పోర్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు ఒక స్టేట్మెంట్కి వెళ్ళండి, ఇప్పుడు రిజర్వేషన్ ఉండదు మేడం, రిజర్వేషన్ కూడా ఉండేది కాదు. ఆ టికెట్ డబ్బులు కూడా ఏదో ఇస్తారు, లేకపోతే లేదు. అప్పుడు బాత్రూముల దగ్గర కూర్చొని ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఒక మెడల్ కొట్టారని ఒకే ఒక వేలుతో మేము ముందుకెళ్తాం మేడం. ఆ శ్రమను కూడా ఎవరు గుర్తించేది లేదు అసలు. మేము తిన్నామా లేదని కూడా ఎవరు అడగరు. మేము మెడల్ కొడితే మాత్రం మా డిస్ట్రిక్ట్ ఈఎంఐ, మా జిల్లా ఈఎంఐ అని చెప్పుకున్న నాయకులను చూశాను, కానీ నీకు హెల్ప్ చేస్తాను ఏ నాయకుడు ముందుకు వచ్చేది లేదు. మన ఒక రామ్మోహన్ రెడ్డి సార్ మాత్రం నాకు అప్పుడు కాంట్రాక్ట్ బేస్లో ఆర్వీఎం సర్వశిక్షణ అభియాన్లో జాబ్ ఇచ్చారు. అదే ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ సార్కి చెప్పాను, లోకేష్ బాబుని కలవండి అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. మరి వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వంలో చూడాలి. ఖచ్చితంగా మా సుమన్ టీవీ తరపు నుంచి అయితే మేము ఖచ్చితంగా అసలు లోకేష్ గారి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది అనేది మా సుమన్ టీవీ త్రూ కూడా మా ప్రయత్నం. కానీ మీ సుమన్ టీవీ వల్ల చాలా మందికి మీరు ఇలా చెప్పటం వల్ల, లేకపోతే నేనున్నానని మీరు కనుక్కొని రావటం వల్ల నా అదృష్టం మనం చూడాలి. కానీ మేమైతే లైఫ్లో చాలా ఇసుకుపోయాం మేడం. అంటే చచ్చిపోవాలనే టెంపోకి వెళ్ళిపోయాం మేడం. లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఎలా బ్రతకాలి అనేది మాత్రం ఇంకా ఉంది మేడం. కాకపోతే నా బిడ్డ ఉంది కాబట్టి నేను బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాను, కానీ బ్రతికే ఛాన్సెస్ అయితే లేదు మేడం. అంత హోప్స్ పెట్టుకొని అంత నిలుగా బతుకుతున్నాం మేము. మీరు అసలు ఈ చేతి మీద ఇవేంటివి? ఇదే మేడం, సూసైడ్ చేసుకున్నాను, చాలాసార్లు ట్రై చేశాను. ఎందుకని? ఇంకా లీడ్ చేయలేను మేడం. పాప చిన్నది, ఆయన చనిపోయారు, బతకడం ఇంపాసిబుల్ అని ట్రై చేస్తాను, ఏం జరగలేదు మేడం. మేము ఈ బయట కనిపించి మా జీవితాలు మేము మెడల్స్ కొట్టే మీకు కనిపిస్తే మా చీకటి బతుకులు ఎలా ఉన్నాయని మీకు ఎవరికి తెలియదు మేడం. హెల్త్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ ఇక్కడ ప్రైడ్ చేస్తాం అనుకోండి, ప్రతి ఎవ్రీ మంత్ ఫుడ్కి ఉండాలి, ఎవ్రీడే ఫుడ్ ఉండాలి. ఎవరు ఇస్తున్నారు మేడం? జాబ్ ఎలా వస్తుంది? జాబ్ లేదు. చదువు ఉంది, ఎన్ఐఎస్ కూడా చేస్తాను నేను. పార్టీలో పాప పుట్టాక మా హస్బెండ్ చనిపోయాక ఎన్ఐఎస్ పార్టీలో చేశాను, అయినా జాబ్ లేదు మేడం. ఎలా బతకాలో చెప్పండి. సుమన్ టీవీ ద్వారా కోరుకుంది ఏంటంటే, ఇంతమంది మినిస్టర్స్ ఉన్నారు డిస్ట్రిక్ట్లో, అందులో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఎంపీ రామ్మోహన్ సార్ ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్ గారు. నేను మీడియా తరఫున, సుమన్ టీవీ తరఫున ప్రతి ఒక్క లీడర్స్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, స్పోర్ట్స్ చేస్తున్న ప్రతి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయండి. మెయిన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో వెయిట్ లిఫ్టింగ్ అనేది అంతరించిపోతుంది. వెయిట్ లిఫ్టింగ్ అనేది ఇంకా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో కనబడదని నా భావన. ఇలా వదిలేస్తే ప్రతి ఒక్కరు కూడా వెయిట్ లిఫ్టింగ్ అనే బార్ పట్టుకోవడానికి ఎవరు ముందుకు రాదు. దయచేసి మాకు జాబులు ఇవ్వండి, మమ్మల్ని ఆదుకోండి అని రిక్వెస్ట్ చేస్తాను మేడం. తప్పకుండా మనం అయితే ఖచ్చితంగా కోరుకుందాం. మీరు ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా గవర్నమెంట్ వరకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే మేము చేస్తాము. 100% హోప్ఫుల్లీ ఒక మంచి బెస్ట్ పొజిషన్ మీకైతే త్వరలో రావాలని మా సుమన్ టీవీ వ్యూవర్స్ తరపు నుంచి కానీ, మన శ్రీకాకుళం స్పోర్ట్స్ రిలేటెడ్లో ఇది ఒలింపిక్స్లో 3rd ప్లేస్ తీసుకొచ్చారు కర్ణం మల్లేశ్వరి గారు అంటే ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. సో అక్కడితో ఆగిపోయింది మేడం. అక్కడితో ఆగిపోకుండా మాలాంటి స్పోర్ట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం మేము తయారు చేస్తాం మేడం. అంతేగాని మీ స్పోర్ట్స్ అక్కడితో అయిపోయింది. ఒక మల్లేశ్వరి మాత్రం ఒలింపిక్స్లో మెడల్ కొట్టారు. నెక్స్ట్ రాజేశ్వరి ఎక్కడ కనిపిస్తుంది, మల్లేశ్వరి ఎక్కడ కనిపిస్తుంది మేడం? నెక్స్ట్ తరం కావాలంటే మాకు ఉద్యోగాలు ఇవ్వాలి మేడం. మేము దాన్ని డెవలప్ చేసి ఇంకా ముందు పిల్లలు తయారు చేయటం కానీ, పలానా వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు, మనం కూడా స్పోర్ట్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది మేడం. లేకపోతే ఎవరు బార్ పట్టుకునే ప్రసక్తే ఉండదు. మనం మనస్ఫూర్తిగా గట్టిగా కోరుకుందాం అంతా మంచి జరగాలని. ఓకేనా? మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాం. సో మీకు నీ సర్జరీ అయిందని విన్నాను. అవును మేడం, నీ ఆపరేషన్ చేసుకున్నాక కూడా ఎన్ఐఎస్ చేశాను మేడం. పార్టీలో వెళ్ళి నీ ఆపరేషన్ చేసుకున్నాక కూడా ఎన్ఐఎస్ చేశాను మేడం. ఎందుకంటే వెయిట్ లిఫ్టింగ్ కోచ్కి ఏమైనా ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండాలి అంటే ఎన్ఐఎస్ చేయాలి అంటారని వెయిట్ లిఫ్టింగ్ చేయడానికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా నా హెల్త్ని కూడా లెక్క చేయకుండా నా ఉద్యోగం చేయాలి, నా బిడ్డను బ్రతికించుకోవాలి, చదవాలి, చదివించుకోవాలి, ఈ కష్టాల నుంచి బయటికి రావాలని చెప్పి ఎన్ఐఎస్ కూడా చేశాను మేడం. నేను చాలా లైఫ్ రిస్క్ తీసుకున్నాను మేడం. వెయిట్ లిఫ్టింగ్లో మాత్రం లైఫ్ స్పాయిల్ అయిపోయింది, హెల్త్ పోయింది, సపోర్ట్ లేదు, జాబ్ లేదు. అన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.
పాపని జాగ్రత్తగా పెంచండి, జాగ్రత్తగా చూసుకోండి, మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయండి, మంచి జాబ్ వస్తాయి, జాబ్ వస్తుంది, వచ్చేటట్టు ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం.